నమస్కారం అండి. నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. వైటమిన్ డి అనేటటువంటిది ప్రతినిత్యం ఎన్నో ల్యాబొరేటరీస్‌లో చాలా మందికి చేస్తూ ఉన్నారు. వైటమిన్ డి తక్కువ ఉంటే అందరికి క్యాప్సూల్స్ కూడా ఇస్తున్నారు. సో, వైటమిన్ డి తీసుకుంటున్నారు బాగానే ఉంది. ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు అనేటటువంటి విషయం కూడా డాక్టర్లకి, అలాగే తీసుకునే వాళ్ళకి కూడా తెలియడం అనేది అవసరం. ఎప్పుడు వైటమిన్ డి తీసుకోకూడదు అనేటటువంటి అంశాన్ని ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. జనరల్ చెకప్ అనేటటువంటిది మీరు వెళ్ళి ల్యాబొరేటరీలోకి వెళ్ళి జనరల్ చెకప్ చేయండి అన్నారనుకోండి, వాళ్ళు చేసేటటువంటి ఎన్నో అనవసరమైన రక్త పరీక్షలు చాలా చేస్తుంటారు. బెరీలియం, కాపర్, జింక్ ఇట్లాంటివి ఎన్నో పేషెంట్లు చేస్తుంటారు. ఇవి అవసరం లేనివి. దానికి 6-7 వేలు డబ్బులు ఖర్చు పెడుతుంటారు. బెరీలియం అనేటటువంటిది చాలామందికి తక్కువ ఉంటుంది. చాలా పేషెంట్లు నా దగ్గరికి వస్తారు, సార్ నేను ఇంత రక్త పరీక్షలు చేసుకున్నా, దాంట్లో బెరీలియం తక్కువ ఉందని నాకు రిపోర్ట్లో వచ్చి ఇప్పుడు నేనేం చేయాలి? పరీక్షలు చేసుకోకూడదు అనేది నేను చెప్తాను. అది మనకి అనవసరమైనటువంటి పరీక్ష. కానీ వైటమిన్ డి అనేది ప్రతినిత్యం అందరికీ, ఎవరికైతే నీరసం ఉందంటున్నారో అందరికీ చేస్తున్నారు. అలాగే ఎస్పెషల్లీ ఎప్పుడైతే మనకి కోవిడ్ టైంలో ఈ రోగ నిరోధక శక్తి గట్టిపడటానికి, పెంపొందించడానికి వైటమిన్ డి ఉపయోగమని చాలామంది వైటమిన్ డి తీసుకున్నారు కూడా. సో ఈ వైటమిన్ డి కథ ఏమిటి, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు అన్న విషయం మనం డిస్కస్ చేద్దాం. భారతదేశంలో 94 నుండి 95% పాపులేషన్, మన భారతీయ జనాభాలో మన 140 కోట్ల మందిలో 90% మందికి వైటమిన్ డి తక్కువ ఉన్నది. మనది ఎండ ఎక్కువ ఉండే దేశం కదా, ఇన్ఫ్యాక్ట్ అవసరం కంటే చాలా ఎక్కువ ఎండ ఉంటుంది మనకి. ఇన్ఫ్యాక్ట్ మన ఈ ఇళ్ల మీద ఎండకి సోలార్ సెల్స్ పెట్టుకుని మనం ఇల్లు నడుపుకుంటున్నాం కదా, మనకి ఎండ తక్కువ ఉండడం ఏంటి అని అనుకోవచ్చు. అది ఒక మనకి తెలియనటువంటి విషయం. ఎందుకు భారతదేశంలో వైటమిన్ డి తక్కువ ఉందని మనకు తెలియదు, కానీ తక్కువ ఉంది కాబట్టి మందులు చాలా మంది ఇస్తూ పోతూ ఉన్నారు. ఎందుకు తక్కువ ఉందని ఎవరికి తెలియట్లేదు. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. సో వైటమిన్ డి పరీక్ష చేసినట్లయితే అది 30 కంటే తక్కువ ఉంటే వైటమిన్ డి మీ శరీరంలో తక్కువ ఉందని అర్థం. చాలా తక్కువ ఉంటుంది. నేను పరీక్ష చేసుకుంటే నాకు 3 వచ్చింది, కానీ అఫ్ కోర్స్ వైటమిన్ డి క్యాప్సూల్స్ తీసుకున్నాను, అది నార్మలైజ్ చేసుకున్నాను. ఎందుకు తక్కువ ఉంది కాబట్టి దాన్ని పెంపొందించుకోండి. ఎందుకు పెంపొందించుకుంటే మనకు తెలియదు, కానీ వైటమిన్ డి తక్కువ ఉంటే దాన్ని నార్మలైజ్ చేయడం వల్ల మనకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి వైటమిన్ డి అనేది ఎంతో సోఫిస్టికేటెడ్ వైటమిన్. అది ఫైన్ గా తయారు చేయబడినటువంటి శరీరంలో వైటమిన్ అంటే అది ఒక హార్మోన్ అంటారు. అంత మంచి ఉపయోగము కల శరీరం ఎంతో తెలివిగా తయారు చేసినటువంటి వైటమిన్ డి. ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతాల్లో ఒకటి వైటమిన్ డి. అది ఒక హార్మోన్ లాంటిది శరీరంలో. ఎస్పెషల్లీ కాల్షియం మెటబాలిజం అంటే మన ఎముకలకు సంబంధించినటువంటి బలానికి చేకూర్చడానికి వైటమిన్ డి అలాగే కాల్షియం అనేటటువంటిది చాలా చాలా ముఖ్యం. అందుకనే దానికి స్పెషల్ గ్రంథులు ఉంటాయి మనకి, థైరాయిడ్లో పారాథైరాయిడ్ అంటారు దాన్ని. అది పూర్తిగా కాల్షియం గురించే అది ఉంది మన శరీరం. అంత ముఖ్యమైనది. ఎముకలు ముఖ్యమైనవి కాబట్టి. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. ఇది 30 కంటే తక్కువ ఉన్నట్లయితే, ఎస్పెషల్ 20 కంటే తక్కువ ఉన్నట్లయితే మీకు వైటమిన్ డి తక్కువ ఉంది అంటారు. చాలా తక్కువ ఉంటాయి చాలా మందికి, బట్ మనం తీసుకున్నట్లయితే ఇమీడియట్గా అది పెరిగిపోతూ ఉంటుంది. అది 100 దాకా ఉండొచ్చు. 30 నుండి 100 దాకా నార్మలే. సో ఇది హానికరమైనటువంటిది కాదు. ఎంత ఎక్కువ ఉన్నా మనకి హాని చేయదు, బట్ 100 దాటిన తర్వాత తీసుకోవటం ఉపయోగం లేదు. ఎవరికన్నా సరే క్యాప్సూల్ తీసుకుంటూ ఉండగా అది 100 దాటుతుంటే దాన్ని ఆపేయడం అనేది ఉత్తమం. 100 కంటే ఎక్కువ ఉంటే నార్మల్, 100 దాటిన తర్వాత అది నార్మల్ కాదు, మనకు అవసరం లేదు కూడా. రెండవది, ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా సూర్యరశ్మి నుండి, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ ఉదయంలో ఉన్నటువంటి సూర్యరశ్మి నుండి వైటమిన్ డి వస్తుంది అనేటటువంటిది చాలా మందికి తెలిసిన విషయమే. కాబట్టి నేను ఎండలో తిరుగుతాను ఎక్కువ, లేకపోతే ఎండలో కూర్చుంటాను, నాకు వైటమిన్ డి వస్తుంది అనుకోవటం కొంచెం అది అంత తెలివైన పని కాదు. ఎందువల్ల ఎండలో కూర్చుంటే స్కిన్ దెబ్బతినొచ్చు. పైగా బనీన్ లాంటివి వేసుకొని సూర్యరశ్మిలో కూర్చుంటే నాకు బాగా స్కిన్కి వైటమిన్ డి వస్తుంది అనుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ పర్వాలా, బట్ స్కిన్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఎర్లీ మార్నింగ్ సన్ గురించి నేను చెప్పడం తర్వాత చెప్తున్నాను. అంతకంటే బెటర్ ఏంటంటే టాబ్లెట్ వేసుకోవడం ఈజీ కదా. సో ఒకవేళ వైటమిన్ డి తక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే గుండె ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అనేటటువంటిది రీసెర్చ్లో మనకు తెలియదు. సో ఎక్కువగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ వాళ్ళకి ఇమ్యూనిటీ వీక్గా ఉన్న వాళ్ళకి, రోగ నిరోధక శక్తి వీక్గా ఉండటం వల్ల కొన్ని జబ్బులు వస్తాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వైటమిన్ డి తక్కువగా ఉంటుంది. వాళ్ళల్లో దీన్ని ఇవ్వడం అనేది ఎంతో ఎంతో అవసరం. సో వైటమిన్ డి శరీరం యొక్క రోగ నిరోధక శక్తి అంటే ఇన్ఫ్లమేషన్ గురించి కావాలి అని చెప్తున్నాం కదా. ఎవరికైతే ఆల్రెడీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నదో, ఎస్ఎల్ఈ, తర్వాత జాయింట్ ప్రాబ్లమ్స్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇట్లాంటి కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ఉన్న ఆల్రెడీ జబ్బు ఉన్న వాళ్ళకి, జ్వరం ఉన్న వాళ్ళకి, శరీరంలో ఆల్రెడీ వాపు ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళలో, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎలా తెలుస్తుందో మనకి ఈఎస్ఆర్ రక్త పరీక్షలో, లేదా సిఆర్పి అనేటటువంటిది.
ఇవి ఎక్కువ ఉంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందని, వీళ్ళలో వైటమిన్ డి ఇచ్చినట్లయితే ఇన్ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఉంది. సో ఎవరిలో ఇవ్వకూడదు అంటే మనకి పరీక్ష చేస్తే ఈఎస్ఆర్ లేదా సిఆర్పి ఎక్కువ ఉంటాయో, జ్వరం కానివ్వండి, లో గ్రేడ్ ఫీవర్ కానివ్వండి, ఒళ్ళు నొప్పులు కానివ్వండి, జ్వరం వచ్చినట్లుగా ఉండడం కానివ్వండి, ఇవి ఉన్నప్పుడు సిఆర్పి ఎక్కువ ఉంటే లేదా ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటే వాళ్ళలో వైటమిన్ డి అనేది ఇవ్వడం హానికరం కావచ్చు, ఇవ్వకూడదు. ఇది తెలుసుకోవాలి. ఈ పాయింట్ ముఖ్యం. వైటమిన్ డి గురించి మీకు ఇంటర్నెట్లో, యూట్యూబ్లో వందలాది వీడియోలు ఉండొచ్చు. ఈ పాయింట్ ఎవరు మీకు చెప్పరు, తీసుకోమని చెప్తారు తప్ప ఎప్పుడు తీసుకోకూడదు అనేటువంటి చెప్పరు. ఆ పాయింట్ ఇప్పుడు మీరు తెలుసుకోండి. సో ఆల్రెడీ జ్వరం ఉన్నవాళ్ళు, జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇతరత్ర వాళ్ళకి ఇక్కడ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు వైటమిన్ డి తీసుకోవద్దు. వాళ్ళు నార్మల్ అయిన తర్వాత పూర్తిగా ఎప్పుడైతే సిఆర్పి లేదా నార్మలైజ్ అయిపోతుందో అప్పుడు మీకు మళ్ళీ ఉపయోగం, అప్పుడు మీరు తీసుకోండి. ఏవీ లేని నార్మల్ హెల్తీ పీపుల్కి ఇది ఉపయోగం, మీరు తీసుకోవచ్చు. 100 దాటిన తర్వాత వైటమిన్ డి 100 దాటితే అప్పుడు తీసుకోవడం మీకు అవసరం లేదు, హానికరం కాదు కానీ అవసరం లేదు, అప్పుడు మీరు దాన్ని ఆపేయవచ్చు. సో ఇదండి వైటమిన్ డి యొక్క కథా కమిషు. ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు అన్న విషయం మీకు ఈ పార్టీ క్లియర్గా అర్థమైందని ఊహిస్తున్నానండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.